ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న నూనె గింజల పంట వేరుశనగ. ఖరీఫ్ కంటే రబీలో సమస్యలు తక్కువగా ఉండటం, దిగుబడి, గింజ నాణ్యత బాగుండడంతో రబీ, వేసవి పంట కాలాల్లో వేరుశనగను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి అక్టోబర్ నుంచి జనవరి మాసాల మధ్య రబీ, వేసవి వేరుశనగను సాగు చేస్తారు. వేరుశనగలో గింజ నాణ్యతకు, అధిక నూనె దిగుబడికి మనం పాటించే పోషక యాజమాన్యం కీలకమైనది. సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ వేరుశనగలో పోషక యాజమాన్యం గురించి వివరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. రబీ పంట కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే నూనె గింజల పంట వేరుశనగ. ఈ పంట ముఖ్యంగా మనకి ఇప్పటికే విత్తనం అంటే సోయింగ్ ముగించుకొని ప్రస్తుతం వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లో ఉంది. ముఖ్యంగా ఈ పంటలో కనుక పోషక యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే ఈ పంట విత్తడానికి ముందు మనం ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువు కానీ లేదంటే కోళ్ళ ఎరువు కానీ మనం వేసుకున్నట్లయితే మనకి పోషకాలన్నీ పంట అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయనిక ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే సాధారణంగా రైతులు వేరుశనగ పంటకు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వేయటం వలన ఈ ఖర్చు పెరగడంతో పాటు ఈ దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు భూసార పరీక్షల్ని అనుసరించి ఈ వేరుశనగలో పోషకాలను వేయటం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు. సో సాధారణ పద్ధతిలో మనం వేరుశనగలో కనుక పోషకాలను కనుక మనం చూసినట్లయితే ఒక ఎకరానికి మనం విత్తనం వేసేటప్పుడు ఒక 100 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక 18 నుంచి 20 కేజీల యూరియా మరియు 30 కేజీల పొటాష్. సో ఇవి 3 కూడా విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో ఒకసారి కలుపు తీసిన తర్వాత నేలలో తేమ ఉన్నప్పుడు మరొక 18 నుంచి 20 కేజీల యూరియాని కనుక మనం పైపాటుగా వేసుకోవాలి. దాంతోపాటు విత్తిన 45 రోజుల తర్వాత పంట ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కేజీల జిప్సంను వేసుకోవాలి. ముఖ్యంగా ఈ జిప్సంలో కాల్షియం మరియు గంధకం ఉంటాయి. ఈ కాల్షియం మరియు గంధకం ఊడలు అధికంగా దిగడానికి మరియు కాయలు దృఢంగా తయారవడానికి, విత్తనం కూడా కాయలో నిండుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం గమనించాల్సింది సూక్ష్మధోతు పోషకాలైన జింకు మరియు ఇనుము, దాంతోపాటు బోరాన్ కూడా. జింకు లోపాన్ని కనుక మనం చూసినట్లయితే పంట నాటిన 30 రోజుల తర్వాత ఈ ఆకులు చిన్నవిగా మారడం, ఆకుల మధ్య దూరం తగ్గిపోవడం, గుబురుగా తయారు కావడం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు. ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ వేరుశనగ విత్తిన మొదటి 30 రోజుల్లో ఈ ఆకులు పసుపు రంగులోకి మారటం, తర్వాత తెలుపు రంగులోకి మారటం మనం ముఖ్యంగా గమనిస్తాము. ఈ లక్షణాలు ఎక్కువగా నీరు ఎక్కువగా ఆగి ఉండటం, తేమ ఎక్కువగా ఆగి ఉన్న నేలల్లో, నల్లరేగడి నేలల్లో ఇనుపధాతు లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. దీన్ని నివారించుకోవడానికి ఎకరానికి 1 కేజీ ఐరన్ సల్ఫేట్, దాన్ని అన్నబేది అంటారు, 1 కేజీ అన్నబేదిని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు ఒక నిమ్మకాయ రసం కానీ ఆమ్లం కానీ మనము కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అన్నబేది అనేది తొందరగా కరిగి మనకు పంటకు అందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఈ తేలిక నేలలో బోరాన్ లోప లక్షణాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. సో దీనికి మనం విత్తేటప్పుడు 2 నుంచి 3 కేజీల బోరాక్స్ని మనం వేసుకోవాలి. ఒకవేళ మనం బోరాక్స్ కనుక వేసుకోలేనప్పుడు మనం పైపాటుగా ఒక 200 గ్రాముల బోరాక్స్ని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే బోరాన్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. దాంతోపాటు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వేరుశనగ పంట అనేది లెగ్యుమినస్ పంట, అంటే దీంట్లో వేరు బుడికలు ఉంటాయి. సో ఈ వేరు బుడికల్లో నత్రజని స్థిరీకరణ అధికంగా జరిగే అవకాశం ఉంటుంది, పంటకు నత్రజని అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విత్తన శుద్ధిలో ఒక 200 గ్రాముల రైజోబియం కల్చర్ని ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి కలిపి విత్తన శుద్ధి మనం చేసుకున్నట్లయితే ఎకరానికి ఒక 10 నుంచి 15 కేజీల వరకు నత్రజని స్థిరీకరణ ద్వారా పంటకు అందబడుతుంది. సో ఈ విధంగా పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం, దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందడం వల్ల ఈ వేరుశనగ పంటలో అధిక దిగుబడులు ఆశించే అవకాశం ఉంటుంది.